స్థిరత్వానికి ఒక మూలమైంది మాకు. ప్రొఫెషనల్ కానీ ఆర్థికంగా మొత్తం ఎవ్రీథింగ్. బయటికి వెళ్తే గుర్తింపు కానీ అంతెందుకు సినిమాల్లో అవకాశాలకు కూడా జబర్దస్త్ మాకు బాటేసింది, నడక నేర్పింది. సో అక్కడి నుంచి ప్రతి మనిషి లైఫ్లో ఎదగాలనుకుంటారు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలనుకుంటారు, ఒక కింద ఉద్యోగి పై స్థాయికి వెళ్ళాలనుకుంటారు, కానిస్టేబుల్ కూడా ఒక ఎస్ఐయో సిఐయో అలా ఎప్పుడు కూడా అంచెలంచెలు ఎదగాలనుకుంటారు. సో మేము కూడా అంతే ఎదగాలనుకోవాలి. ఎక్కడున్నాం ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ప్రతి మనిషి మేము అదే అనుకుంటున్నాం అంతే. కానీ జబర్దస్త్లో నుంచి ఈ మధ్యకాలంలో బయటకు వచ్చిన చాలామంది నేను తీసుకొచ్చా అందరినీ ఈరోజు నా ఫోన్లు ఎత్తట్లేదు, నా ఫోన్లు కట్ చేస్తున్నారు, రెస్పాండ్ అవ్వట్లేదు, చాలామంది చెప్తున్నారు. పేర్లు తిని కానీ చెప్తున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? ఏమో నాకు ఎవరైతే ఫోన్లు చేయలే, నేను ఎత్తకుండా లేను. మేబీ ఒకవేళ నా నెంబర్ నా ఫోన్ చేంజ్ అయినప్పుడు అసలు ఇప్పటివరకు ఎత్తకుండా ఏంది, అందరికీ మెసేజ్ పెడతా, కాల్ బ్యాక్ చేస్తా, అది వాళ్ళ విచక్షణకి వదిలేస్తాను. అండ్ ఈ సినిమా వరకు మల్లెమాల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? నాకు ఫస్ట్ గ్లిమ్స్ దగ్గర నుంచి ఫస్ట్ అంటే రీచ్ బాగా వెళ్ళాలని చెప్పి అడిగాను. సార్ మన మల్లెమాల టీవీ యూట్యూబ్ ఛానల్ కావాలి సార్ అంటే ఇమ్మీడియట్గా ఒప్పేసుకొని లాంచింగ్ దాంట్లో పెట్టేశారు. అంత బిగ్గెస్ట్ సపోర్ట్. ఈవెన్ నేను ఇల్లు కట్టుకుంటానన్నప్పుడు కూడా శ్యామ్ గారు అడ్వాన్స్ కింద డబ్బులు ఇచ్చారు. ఇమ్మీడియట్గా నేను తీసుకున్నాను. తర్వాత షోలతో నేను దాన్ని తీర్చేశాను. సో మరి ఈ సినిమాకి కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏమన్నా హెల్ప్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎక్కడ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏదన్నా ట్వీటో లేకపోతే ఒక వీడియో బయటో ఏమైనా ట్రై చేయలేదా? నేను డిస్టర్బ్ చేయను, సారీ. ఎందుకు? నాకంటే సినిమాలకి గురించి అడిగేంత చొరవ ఇది లేదు నాకు. నేను కేవలం అది అవే వేరు ఇవే వేరు, అది అభిమానము అంతే. పర్సనల్గా ఏం అడగదలుచుకోలేదు. ఓకే, నెక్స్ట్ ఏ సినిమాలు చేస్తున్నారు బ్రో? నెక్స్ట్ డబుల్ ఇష్మాట్ ఒకటి, దేవరా. ఎలా వస్తుంది దేవరా? ఎందుకు 2 రోజుల నుంచి ఎరగొట్టేస్తున్నారు సోషల్ మీడియాలో? అవును, సో అది కూడా చాలా బాగా వచ్చింది దేవరా కూడా. సో నేను చేసిన వరకు నేను విజువల్ చూసుకుంటాను కాబట్టి అంతవరకు. ఎన్టీఆర్ గారితో కాంబినేషన్ సీన్స్ ఏనా? ఎన్టీఆర్తో కాంబినేషన్ అంటే కొన్ని ఉన్నాయి. ఎక్కువ మాట్లాడకూడదు సినిమా గురించి. నేను అప్పుడే అడిగి ఒక ట్రైలర్ లాంటిది వస్తే మాట్లాడడానికి ఒక ఇది ఉంటుంది. సాంగ్స్ వచ్చినాయి కదా, గ్లిమ్స్ వచ్చింది, సాంగ్స్ వచ్చినాయి. దాన్ని చూసి ఏం చెప్పుకోలేం. అంటే లుక్ గా నేను గెటప్ కానీ మీరు డైరెక్ట్ గా చూసినప్పుడు రియాక్షన్ ఏంటి? అదే చెప్పే కదా అసలు నేనంటే ఎప్పటి నుంచో నాన్న ప్రేమ అవుతుంది మిస్ అయిపోయింది నాకు సుధీర్కి. ఓకే, ఫ్రెండ్స్ క్యాట్ చేయాలి ఇక్కడ, లండన్ వెళ్ళాలి అప్పుడు. అది కొన్ని పాస్పోర్ట్లు వీసాల విషయాల వల్ల అయిపోయింది. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు చేస్తాను ఎన్టీఆర్ గారు అని చెప్పి చూసి ఇది వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఫస్ట్ డే చూసిన అమ్మయ్య ఆ రోజు చేశాను, హ్యాపీ. ఆయనతో కూడా చెప్పాను, అవునా నాన్న ప్రేమ చేయాలి, అర్రే వాళ్ళిద్దరు చేశారు కదా నవీన్ రమేష్, మీరిద్దరు చేయాలా, అర్రే అవును మిస్ అయిపోయా. వాళ్ళు వచ్చారు మంచిగా, 4 మళ్ళీ వచ్చారు అనమాట. సూపర్ కుమ్మేదాం, ఫుల్ ఎనర్జీ. దాన్ని ఏమంటారు, ఆస్వాదిస్తారు, కామెడీ వాటెవర్ అంటే స్వేచ్ఛగా నవ్వుతారు అనమాట, చాలా జాయిల్గా ఉంటారు అనమాట. నెలకి మీ ఫ్రెండ్షిప్ చాలామందికి ఇన్స్పిరేషన్. ఇండస్ట్రీలో కానీ ఏ ఫీల్డ్లో అయినా కూడా ఒక ముగ్గురు కలిసి తోడుండి చేసుకుంటే ఖచ్చితంగా ముగ్గురు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కడ ఈగోలు లేకుండా, ఎక్కడ గొడవలు లేకుండా అన్ని సంవత్సరాలు మీరు క్యారీ చేసుకుంటా, ఒకళ్ళు ఎదుగుతున్నారంటే మిగతా ఇద్దరు సపోర్ట్ చేయడం, ఇంకొకళ్ళు ఎదుగుతున్నారంటే మిగతా ఇద్దరు సపోర్ట్ చేయడం, ఎట్లా ఉంటుంది మీ ఫ్రెండ్షిప్? అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి? వెరీ లాంగ్ బ్యాక్. ఇది జబర్దస్త్ ముందు నుంచి నేను సుధీర్ ఫ్రెండ్స్, రూమ్మేట్స్ కూడా. దాని ముందు మ్యాగీ అని నా ఫ్రెండ్ ఇప్పుడు డైరెక్టర్గా చేస్తున్నాడు, 3 రోజెస్ డైరెక్టర్ అనమాట. సో మేమందరం ఒక రూమ్లో ఉండేవాళ్ళం. సో ఆ రూమ్లో ఉన్నప్పుడు వేణన్ నాకు పరిచయం, వేణన్ ద్వారా జబర్దస్త్ వచ్చింది. జబర్దస్త్ నేను వెళ్ళిన తర్వాత జబర్దస్త్కి నేను వెళ్ళకముందు నాకు వేరే దగ్గర అగ్రిమెంట్ ఉంది, వేరే మ్యూజిక్ ఛానల్లో. అన్న నేను రాలేను, నేను 10 ఎపిసోడ్ల తర్వాత వచ్చేస్తాను, ఈ లోపు నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు అన్న సుధీర్ అని చెప్పి సుధీర్ని పంపించాను. వాడు సెలెక్ట్ అయ్యాడు. దాని తర్వాత నేను జాయిన్ అయిపోయాను. సో అలాగా జర్నీ వెళ్తుంది. ఈ క్రమంలో వేణన్న ధనరాజన్న వీళ్ళు కొంచెం దూరం అయ్యారు షోకి. దాని తర్వాత టీమ్ లీడర్లుగా అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత ఇక్కడ రైటర్ కావాలి మాకు. నేను ఐడియాలజీ చెప్పగలను, కొంతవరకు రాయగలను, కానీ పూర్తిగా పంచులు అంటే కష్టం. అప్పుడు నాకు రాంప్రసాద్ ధనరాజన్ టీంలో చూసి ఇలా రాస్తాడు అన్నాడు, అసలు అద్భుతంగా రాస్తాడంటే సరే ట్రై చేద్దామని చెప్పి అలాగా ముగ్గురు ఎగతాం. నాకు టీవీ 9లో నాకు సన్నీ కలీగ్, నాకు
సో సన్నీని కూడా తీసుకొచ్చాను. సో అలా నలుగురు అటాచ్ అయ్యి ఎక్కడ ఎన్ని సంవత్సరాలు ఈగో క్లాషెస్ ఫ్రెండ్షిప్లో ఏం రాదు? గొడవలు లేవు అని అంటే నమ్మను, కానీ గొడవలు ఉంటాయి. ఎలాంటి గొడవలు? చిన్న చిన్న గొడవలే. ఎలా? ఎగ్జాంపుల్, స్క్రిప్ట్ ఉంది, వాడికి ఏదో పనిలో ఉంటాడు, వాడు ఫోన్ చూసుకున్నాడు, ఇక్కడ రాసుకుంటున్నాం కదరా కొంచెం లేవు చూసుకొని. ఒక్కోసారి నేనేదో పడుకుంటాను, వాడు నన్ను అరుస్తాడు, అరుస్తాడంటారా కదా మామూలు చెప్పు అని ఆడు సుధీర్. ఇలా ఇమ్మీడియట్ కదా రెడీ ఏం ఇమ్మీడియట్ అంతే, సెకండ్స్లో పోతాయి అవన్నీ. అవి కూడా లేకపోతే బోర్ కొడుతుంది. ఇది చూసి బావా 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 అనుకుంటే అనుకుంటాం. ఓకే. సో ఇప్పుడు సుధీర్ కూడా ఆయన హీరోగా బిజీ, అటు యాంకర్గా బిజీ. ప్రదీప్ అన్న ఇప్పుడు సినిమా చేస్తున్నాడు, అది కూడా చేస్తున్నా సినిమా. అది కూడా చేస్తున్నారు మీరు? ప్రదీప్ సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నా, మంచి క్యారెక్టర్. అది కూడా మంచి క్యారెక్టర్, మంచి కథ, మంచి సినిమా అది. ఆయన డెసిషన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే కంప్లీట్గా మేల్ యాంకర్స్లో టాప్ పొజిషన్లో ఉన్న వ్యక్తి సడన్గా అది మానేసి సినిమాల్లోకి రావడం, ఆ డెసిషన్ మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నేను మాట్లాడిన దాంట్లో బాగా తెలిసింది, అర్థమైంది ఏంటంటే, ఈ సినిమా రన్ అవుతున్న క్రమంలో నేను ఏ షోలు పెట్టినా దాన్ని రిఫ్లెక్ట్ అయిపోతాను నేను. ఆ వర్క్ ప్రెషర్ ఉంటుంది. సో అందాక ఈ సినిమా చేసినంత వరకు మిగతావన్నీ ఆపి దీని మీద దృష్టి కేంద్రీకరించి మొత్తం ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ కావాలని చేద్దాం అని, అంతే తన ఒపీనియన్ ఉంది, నాకు చెప్పాడు కూడా ఇది. అంతేగాని వేరే ఇదేం లేదు. ఫ్యామిలీ లైఫ్ని కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు చూస్తూ ఉంటాం, హ్యాపీగా. అటు సినిమాలకి ఇటు ఫ్యామిలీకి ఎలా టైం మేనేజ్ చేస్తున్నారు? ఇంట్లో తను ఎట్లా చూసుకుంటున్నారు మొత్తం హౌస్ మొత్తాన్ని, మీరు ఉన్నా లేకపోయినా? నేను నా కెరీర్ వరకు నేను వెచ్చించే సమయం చాలా ఎక్కువ ఫ్యామిలీ కంటేను. నన్ను నడిపించడంలో అండ్ ఫ్యామిలీ నడిపించడంలో, మా పరివారాన్ని అంతా బాగా చూసుకోవడంలో మా వైఫ్ రోల్ అనేది చాలా ఎక్కువ. అంటే ఇద్దరికి ఎంత పర్సెంటేజ్ ఇస్తామంటే నేను 80% తనకి ఇచ్చేస్తాను ఆ క్రెడిట్ అంతా. సో బాబుని చూసుకున్న దగ్గర నుంచి స్కూలు, తను గార్మెంట్ బిజినెస్ చేస్తారు, తను ఆన్లైన్, ఆ బిజినెస్ చూసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇల్లు చూసుకోవాలి, అండ్ వాటి ట్యూషన్స్ చూసుకోవాలి, ఆ స్పోర్ట్స్ ఏం ఆడించాలో చూసుకోవాలి, అండ్ మా అమ్మా నాన్నలకి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఏం కావాలో చూసుకోవాలి, వాళ్ళ అమ్మ నాన్నలు చూసుకోవాలి. ఇన్ని ఉన్నాయి, అన్ని తన మేనేజ్మెంట్ బాగా చేస్తారు తను. అండ్ అట్ ద సేమ్ టైం మా అమ్మ నాన్నలు చూసుకోవడానికి మా అన్నయ్య ఉన్నాడు. మా అన్నయ్య కూడా చాలా ఇది. మా అన్నయ్య కూడా నిజం చెప్పాలంటే ఇవన్నీ మా వైఫ్ ఇదంతా పెళ్ళైన తర్వాత బాధ్యతలు ఏదైతే నాకు ముందు నుంచి అంతా మా అన్నయ్య, అమ్మా నాన్న, మా అన్నయ్య రూపంలో నాకు వచ్చాడు. సేమ్ డిట్టో ఉంటాడు. మా అమ్మ నాన్న రూపంలో మా అన్నయ్య వచ్చాడు నాకు అంతే. కానీ ఆ టైంలో ఒక ఎపిసోడ్, ఒక స్కిట్ చేసినప్పుడు తను కూడా జబర్దస్త్కి వచ్చేస్తే బాగుంటుందేమో అనిపించింది. ఆ ఇంట్రెస్ట్ లేదా అసలు? నేను ఆ తల తప్పు చేయను, నాకు తెలుసు. నేను చాలా నా వర్క్లో నేను బిజీ, క్యారీ అన్న అంతే. తనకు అసలు ఇంట్రెస్ట్ లేదు, కానీ బాగా చేస్తాడు. ఒక్కోసారి అంటాడు డామినేట్ చేస్తారా నిన్ను అంటాడు. సార్ వచ్చేది నాకు అన్నయ్య డామినేట్ చేయడం తప్పే ఉందంట.